హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. రాధా ప్రశాంతికి సినిమా ఛాన్సులు రాకుండా పోయింది పేపర్లో పడ్డ వార్తల వల్ల కాదు. రాధా ప్రశాంతి సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు సెట్స్ లో ఎంతమంది మేనేజర్లు కొట్టారు? ఎంతమంది మేనేజర్లు కొట్టలేదు కానీ నిజం చెప్పండి. కో డైరెక్టర్ని కొట్టాను, ఇద్దరిని ఒక మేనేజర్ని కొట్టాను. ఎందుకు అంటే ఎర్ర సూర్యుడు షూటింగ్ అప్పుడు ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడులేండి ఆయన. ఎందుకులే ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్లు స్టార్ హీరోలు వాళ్ళ అబ్బాయిలు. అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అతను. బట్టలు మార్చుకుంటుంటే నేను ఇలాగ తలుపు తీశాడు. తలుపు తీస్తే నేను బట్టలు మార్చుకుంటున్నానండి సారీ అని గడపెట్టిన తర్వాత దబా 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 కొడుతున్నాడు. ఎందుకు అక్కడ ఇరిటేషన్ వచ్చింది నాకు. జాకెట్ చీర మార్చుకోవాలి చేంజ్ అన్నారు డ్రెస్. దబా దబా కొడుతుంటే నాకు తేళ్ళు జర్లు అప్పటికే నాకు బ్లడ్ ఉడుకుతుంది లోపల. ఒకసారి చెప్పాను ఈడావిడు ఆడి తర్వాత వీడివాడు కో బ్రదరా ఎవడ వీడి కథ ఏంటో చూద్దామని చెప్పేసి డోర్ తీశాడు. చూస్తే వీడే శోభన పెళ్లి కొడుకులాగా నిల్చున్నాడు హీ అని చెప్పేసి. ఏంటి కథ అన్న, ఏంటి మీరు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతున్నారు, అవుట్డోర్కి వెళ్తే ఆ చెట్టు దగ్గర ఇలా పక్క తిరిగి మార్చుకుంటారు, మీరు ఇట్లాగ వచ్చేసి గెడలు పెట్టి మీరు ఇలా తలుపులు వేసి మార్చుకుంటే ఇండస్ట్రీలో ఉన్నట్టే చాలా మందికి చూసాం ఇలాంటి వాళ్ళకని అన్నాడు. ఆహా మంచిదే, నేను కూడా చాలా మందికి చూసే వచ్చాను. నక్సలైట్ల బ్యాక్గ్రౌండ్ అమ్మ మాది అక్కడ. నాకు నేను నాతో చదువుకున్న వాళ్ళందరూ నేను అక్కడ ఇదిగో న్యాయం జరక్క అందమ్మడి వెళ్ళిపోయారు, నేను పొరపాటుని ఇటు వచ్చాను. అర్థమైంది కదా. ఏంటి కథ చెప్పంటే చాలా మందికి చూసామా, నేను చూసాను పద్ధతి తేల్చుకుందామని చెప్పేసి. అంటే ఏంటి తేల్చుకునేది, నేను ఇక్కడే ఉంటాను నువ్వు మార్చుకోవాలి, నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. అంతే, సరే నువ్వు అక్కడే ఉండు, నేను కూడా నేను మార్చుకున్న తర్వాత నేను ఇక్కడ ఏదో సెటిల్ చేసుకుంటానని చెప్పేసి లాగే అక్కడే. మరి అది తిరగటం లేదు వెళ్ళటం లేదు, నేను ఎక్కడ మార్చుకోవాలి. ఒక్క తన్నాక ఆ కాలర్ పట్టుకొని చెల్లపద డైరెక్టర్ దగ్గర కన్నా నువ్వు ఇక్కడ ఉంటుండగా మార్చుకోవడానికి నాకు తాళి కట్టిన మొగుడువా కాదు, నువ్వు ఉంటుండగా నేను మార్చుకోవడం అంటే తాళి కట్టిన మొగుడు అయినా మూడు బాగుంటే ఎస్ అనాలి, లేకపోతే దొబ్బియాలి. నాకు మూడు వచ్చింది అంటే యాక్ట్లో కూడా బలవంత చేయకూడదండి భార్యకి. పతివ్రత అయితే సహకరించవచ్చు, నేను కాదనలేదు, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు నేను కాదనలేదు, భర్త ఇప్పుడు అలాగే సహకరించకపోతే బయట తిరుగుతాడంట. ఇక్కడ సహకరించినా ఇక్కడ అందంగా ఉన్నా కూడా బయట కొంపలు పెట్టుకొని కొల్లేర్లు అవుతున్నాయి కదండి జీవితాలు. అక్కడ ఏంటి అంటే నేను ఇక్కడే ఉంటాను నువ్వు మార్చుకోవాలన్నాడు. అక్కడే నువ్వు ఉండు నేను చేయాల్సింది చేస్తానని ఒక తాపుతున్నాను, ఫిల్టర్ పట్టేసుకొని తీసుకెళ్ళాను. సరే, నేను నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గురించి వెళ్ళట్లేదు, నాకు తెలిసి ఇది మొదటిది కాదు, అంతకు ముందు జరిగింది తర్వాత జరిగింది. కానీ మీరు ఖండించింది మరి పేపర్ వాడు తప్పుగా ఇకపోతే ఎందుకు ఖండించాడు అన్నది యాజ్ అ జర్నలిస్ట్ గా మీకు ఐడియా ఉందా? తప్పు లేదు కాబట్టి ఖండించాడు కదా. చిత్రహింసలని రాపించింది పోలీసోడు. ఆ పేపర్ ని హైలైట్ చేయడం కోసం స్టింగర్ అనేవాడు రాంగ్ న్యూస్ తీసుకొచ్చి వాడి కమిషన్ వాడు తీసుకున్నాడు. నేను అడగడానికి కారణం కూడా అదే, ఆ రోజు మీ తప్పు లేదు అని చెప్పడానికి నేను అడగడానికి కారణం. అండ్ ఈ విషయంలో కూడా మీరు మేనేజర్ ని కొట్టింది కూడా, అతన్ని ఎవరు మేనేజర్ కానీ లేకపోతే ఆ కో డైరెక్టర్ కానీ మీరు కొట్టింది కూడా అక్కడ ఏం జరిగిందో చెప్పడానికే నా ఉద్దేశం. సో మీరు ఆ రోజు ఇప్పుడు ఎవరైతే స్టార్ ప్రొడ్యూసర్ అని చెప్తున్నారు కదా, ఆయన కొట్టింది అలా మీరు సినిమా సెట్ లో కొట్టడం మొదటిసారి కాదు. మరి ఆయన నేను ఉంటుంటాను మార్చుకో, నేను ఇక్కడ నుంచి వెళ్ళను నువ్వు మార్చుకో అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు చేసింది కరెక్టే, అది మొదటిసారి కాదు. వాళ్ళ పక్కల మీద పడుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే నా భాషలో. అలాంటి వాళ్ళు వేషాలు అలా అడిగితే ఇంకేమైనా ఉంటుందండి అక్కడ షూటింగ్ బదులు ఇంక వేరే జరుగుద్ది, వదిలేసేయండి. నాకు ఇంతవరకు అలాగ అడిగేవాళ్ళు ఓపెన్ అయ్యేవాళ్ళు లేరు. ఇష్టం ఉంటే అది వేరే, ఇష్టం ఉంటే అడగక్కర్లేదు. ఇది ఏదో వస్తుందంటే అది నాకు మీరు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి నేను యాక్ట్ చేసేటప్పుడు ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. మీ కోపం, మీరు వెళ్ళే తీరు, మీ అగ్రెషన్ ఇవన్నీ చూసి ఒక స్టార్ హీరో పిలిచి రాధా ఇండస్ట్రీ ఇలాగే ఉంటది, నువ్వు కాస్త సర్దుకుపోయి ఇంత అగ్రెసివ్గా కాకుండా స్మూత్గా చెప్పుకుంటూ ఇలాంటి వెధవల్ని దాటుకుంటూ ముందుకెళ్ళాలి, ఇక్కడ కాస్త సర్దుకొని పోవాలి, నేను తప్పు చేయమనట్లా, కానీ తప్పు చేయమని అడిగే వాళ్ళని సున్నితంగా తప్పించుకొని వెళ్ళు, అలవాటు చేసుకో అని మీకు సున్నితంగా చెప్పిన ఒక స్టార్ హీరో ఉన్నారు. ఎవరు స్టార్ హీరో? ఎవరబ్బా? ఎవరు మీకు ఈ మాటలు చెప్పింది? ఏఎన్ఆర్ గారు చెప్పలేదా మీకు ఈ విషయాలు?
ఏఎన్ఆర్ గారు చెప్పారు. ఏఎన్ఆర్ గారు ఎందుకంటే నేను ఆయనకి మర్చిపోయాను, ఫస్ట్ అడ్వైజ్ ఇచ్చింది అతనే. సినిమా ఫీల్డ్లో ఉండాలి అంటే అమ్మ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నువ్వు చూస్తే పల్లెటూరు నుంచి వచ్చిన ఒక లంగా ఓణి ఆ 2 జడలు ఆ టైప్ కాదమ్మా ఇండస్ట్రీ. అన్ని అటు సముద్రంలో ఎన్ని జంతువులు ఉంటాయో ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు. ఆయన నిజంగా ఆయనకి నన్ను క్షమించండి, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మాకు ఆదర్శం. మాలాంటి ఆర్టిస్టులు ఎంతోమందికి వాళ్ళు ఉన్నా లేకున్నా ఆదర్శం. దాసరి గారు, రామానాయుడు గారు, ఎందుకంటే వాళ్ళు ప్రపంచాన్ని మంచో చెడో అందరూ తప్పులు చేస్తారండి. ఇప్పుడు మేము కూడా నేనేదో పెద్ద గ్రేట్ అని చెప్పటం లేదు, నాకు కోపం లేదు, ఇంకొకటి లేదు. నేను అక్కడ నిల్చుంటాను, మార్చుకోవాలనుకుంటే మీకైనా కోపం వస్తుంది మీరు నా ప్లేస్లో ఉంటే. ఇప్పుడు మీకు అదే కేసు ఏదైతే ఇప్పుడు జర్నలిస్టు తప్పుడు రాతలు రాశాడో, పోలీసుడు తప్పుడు కేసు పెట్టాడో, మీకైనా అంతే రక్తం ఉడుతుంది. అది అయిపోయిందా? ఇవన్నీ నన్ను తొక్కేయటానికి చేసిన ప్రయత్నాలు. అక్కినేని గారు అయితే మాత్రం అన్నపూర్ణ స్టూడియోకి ఆయన రూమ్ ఒకటి ఉండేదండి, ఒక రాక్ ఉంటుంది లోపల, ఇప్పుడు కూడా అది ఆ రూమ్ ఉండొచ్చు. అప్పుడు ఆయన ఆఫీస్లో కూర్చుంటే వెళ్ళేవాళ్ళం, ఈ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కీలు గుర్రం అప్పుడు ఏం జరిగింది, మనవరాలు అదేది మీనా యాక్ట్ చేసింది, సీతారామయ్య గారి మనవరాలు, అక్కడ ఏం జరిగింది, ఈ మొత్తం అప్పుడు కీలుగురం సినిమా అప్పుడు ఇప్పుడు అంత ఇది లేవు కదా, ఇవేవో కొబ్బరి డొప్పల్లో వెన్ను పెట్టుకునే వాళ్ళు ప్యాడింగ్స్. ఇప్పుడున్నంత ఆయన గుర్రం మీద కూర్చొని వెనక్కి హీరోయిన్ ఉంటే ఇలా తగలంగానే ఆయన వీపుకి గుచ్చేసేవంట. అదంతా షూటింగ్ అయ్యేటప్పటికి వీపు చూస్తే మొత్తము కమిలిపోయి ఉంటుందంట అతనిది. ఇవన్నీ నాతో చర్చించి ఆయన ఏమన్నారంటే, చూడమ్మా సార్, ఎవరికైనా మీరు పెద్దవాళ్ళు మీరు రికమెండ్ చేస్తే తీసుకుంటారు సార్, ప్లీజ్ సార్, మేము ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాను సార్ నేను, మీరు ఒక్క పిక్చర్కి, ఎందుకంటే నేను 2-3 ప్రోగ్రామ్స్కి చీఫ్ గెస్ట్లుగా, ఆయన చీఫ్ గెస్ట్, నేను కూడా కొత్తగా వచ్చాను ఏదో సెలబ్రిటీ అని, వంశీ రామరాజు గారని ఆయన చేసే ప్రోగ్రామ్స్లో దాసరి గారికి, నాకు, సి నారాయణ రెడ్డి గారికి, అక్కినేని గారికి కొన్ని ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళేదాన్ని. అక్కినేని గారికి అలా పరిచయం, కొంచెం దగ్గరయ్యాం. దగ్గర అంటే ఏంటి, మాట్లాడేదానికి కొంచెం చనువు. అప్పుడు అనమాట, సార్ ఎప్పుడు ఉంటారో తెలుసుకొని వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి ఇక్కడ వెళ్ళి, మాణిక్యరావు అని ఒక అతను ఉండేవాడు ఎక్కడ మన అన్నపూర్ణ స్టూడియోలో మేనేజరు, వాళ్ళకో వీళ్ళకి వచ్చే సార్ ఉన్నారంటే కారు వేసుకొని వెళ్ళిపోవటం. ఇతను నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, చూడమ్మా మా మనవరాలు సుప్రియ ఉంది, మాకు ఓన్ స్టూడియో ఉంది, వాళ్ళ మేనమామ కూడా టాప్ హీరో, నేను వాళ్ళ తాతను, మరి నేను కొన్ని సినిమాలు చేశాను, మరి మా మనవరాలకి మేము ఎందుకు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్గా చేయలేకపోయాము? కొన్ని ఉంటాయి మాకు, మేము స్టూడియోలు ఉన్న సముద్రం చూడటానికి పెద్దగా ఉంది, తాగడానికి నీళ్లు పనికిరావన్నట్టు కొన్ని చెప్పుకున్నవి, కొన్ని చెప్పుకోలేనివి. ఇండస్ట్రీలో కంపల్సరీ అది ఉండాలి, కమిట్మెంట్. అదే ఇప్పుడున్న భాషలో అది లేదు, అది కాదు అనేటప్పుడు, ఒకవేళ ఎవరైనా ఇలాగా పొరపాటున అందరూ నిన్ను ఇలాగా మనకి సోపు పెట్టి తోమి పామి అడిగే వాళ్ళు ఉండరమ్మా. వాళ్ళకి మేము ఇది ఇస్తాం, మాకు ఇది కావాలి అంతే, కండిషనల్గా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఓకే ఇష్టం లేదు, మొహం నేను చిట్లించుకుని ఇలా ఉండేదాన్ని, తెలీదు,